నెక్స్ట్ సిబిఎస్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ నాన్న. సో ఇప్పటిదాకా మనం పైన ఎలాంటివి ఉండాలి, ఎలాంటి కంట్రోల్స్ పెట్టుకోవాలి అని చూస్తున్నాం. సో ఇప్పుడు ఏంటంటే కింద ఆ కోడింగ్ ఎలా జరగాలి, ఎలా వర్క్ చేయాలి అనేది మనకి అప్లికేషన్ సాఫ్ట్వేర్. రైట్. సో అప్లికేషన్ సాఫ్ట్వేర్లో మనకి ఫస్ట్ది కాన్ఫిగరేషన్ అంటే నథింగ్ బట్ సిస్టమ్ కాన్ఫిగరేషన్ అడిగాం అనుకో ఏం చెప్తావు, ర్యామ్ ఎంత, రైట్, స్టోరేజ్ ఎంత, అలాగే ప్రాసెసర్ ఏంటి, అందులో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, రైట్, ఇలాంటివన్నీ చెప్తావు. సో సిమిలర్లీ ఒక సిబిఎస్ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఏంటి అంటే దాన్ని నువ్వు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్తో కాన్ఫిగర్ చేస్తున్నావు, రైట్. సో దానికి నువ్వు పెడుతున్న ఫ్రేమ్వర్క్ ఏంటి, దానికి పెడుతున్న రూల్స్ ఏంటి, దానికి పెట్టిన పాలసీస్ ఏంటి, రైట్, ఇలాంటివన్నీ కూడా మనం కాన్ఫిగరేషన్గా చెప్పొచ్చు. సో కాన్ఫిగరేషన్లో కొన్ని శాంపుల్ కాన్ఫిగరేషన్స్ కనుక చూస్తేనన్నా, రైట్, మనం ఏ ఎంప్లాయీకి ఏ డివైస్ ఇస్తున్నాం. సో అంటే ఇంకా ఆ ఎంప్లాయీకి ఆ ఎంప్లాయీ ఆ డివైస్ ద్వారా మాత్రమే లాగిన్ అవ్వగలడు, రైట్. వేరే ఎంప్లాయీ ఆ సిస్టమ్ ద్వారా లాగిన్ అవ్వడం కుదరదు, రైట్. లేదా ఆ డివైస్లో లాగిన్ అవ్వడానికి ఏ ఎంప్లాయీకి నువ్వు పర్మిషన్ ఇస్తున్నావు. సో అలాగా డివైస్ యాక్సెస్ కానివ్వండి, రైట్. అలాగే యూజర్ టైప్స్, కస్టమర్ ఒక యూజర్, ఏటీఎం ఒక యూజర్, క్లర్క్ ఒక యూజర్, ఆఫీసర్ ఒక యూజర్, మేనేజర్ ఒక యూజర్, రైట్. సో ఇలాగా క్రియేషన్ ఆఫ్ యూజర్ టైప్స్. సో యూజర్ టైప్ క్రియేట్ చేసామనుకోండి వాడికి ఎలాంటి డేటా యాక్సెస్ ఉంటుంది, వాడు ఎలాంటి డేటాని ఎడిట్ చేయగలరా, మాడిఫై చేయగలరా, డిలీట్ చేయగలరా. సో అలాంటి ఆథరైజేషన్స్, అథెంటికేషన్స్ ఇవ్వచ్చు. సో ఫస్ట్ యూజర్ టైప్స్ క్రియేట్ చేసుకోవాలి, రైట్. అలాగే తర్వాత కస్టమర్. సో యూజర్స్లో కస్టమర్ ఒక టైపు, కస్టమర్లో డిఫరెంట్ టైప్స్ ఉంటారు. ఒక కస్టమర్ ఏమో మనకి డిపాజిటర్, ఒక కస్టమర్ ఏమో మన దగ్గర లోన్ తీసుకున్నాడు, ఒక కస్టమర్ ఏమో రైట్ బ్యాంక్లో లాకర్ ఓపెన్ చేశాడు. సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో అలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమర్ టైప్స్ని, రైట్, వాళ్ళకు ఉండేటటువంటి నీడ్స్ని కూడా మనం కాన్ఫిగర్ చేయాలి. అలాగే యూజర్ యాక్సెస్ అండ్ ప్రివిలేజెస్. సో మీకు ఆల్రెడీ చెప్పినట్టు క్లర్క్కి ఏ లెవెల్ వరకు యాక్సెస్ ఉంటుంది, మేనేజర్కి ఏ లెవెల్ వరకు యాక్సెస్ ఉంటుంది, అలాంటివన్నీ కూడా చూసుకోవాలి. అలాగే పాస్వర్డ్ మేనేజ్మెంట్. పాస్వర్డ్లో ఓన్లీ ఆల్ఫాబెట్స్ ఉండాలా, రైట్, ఆల్ఫా న్యూమరికల్ ఉండాలా, స్పెషల్ క్యారెక్టర్స్ ఏమైనా ఉండాలా, ఎన్నాళ్ళకి ఒకసారి మార్చాలి, రైట్. ఇలాంటివన్నీ కూడా మనకి పాస్వర్డ్ మేనేజ్మెంట్. తర్వాత మాస్టర్స్ మాస్టర్ ఫైల్స్ ఏంటి అంటే ఫ్రీక్వెంట్గా మారే అవసరం లేనివి. సో కస్టమర్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాడు, కస్టమర్ నేమ్ మారదు, రైట్, కస్టమర్ డేట్ ఆఫ్ బర్త్ మారదు, కస్టమర్ పాన్ నెంబర్ మారదు, ఆధార్ కార్డ్ నెంబర్ మారదు, అడ్రస్ అంత తొందరగా మారదు, రైట్. సో ఇలాంటి ఫ్రీక్వెంట్గా మారనివి ఏవైతే ఉన్నాయో, బ్యాలెన్స్ ఉందనుకోండి బ్యాలెన్స్ మారుతూ ఉంటుంది, అది ట్రాన్సాక్షన్ బట్టి. సో మారినటువంటి డేటా ఏదైతే ఉందో దాన్ని మాస్టర్స్ అంటాం. సో మాస్టర్ ఫైల్స్ క్రియేట్ చేస్తాం, రైట్. కిఫ్ ఫైల్ అంటాం కస్టమర్కి సంబంధించింది అయితే కనుక, కస్టమర్ ఐడెంటిఫికేషన్ ఫైల్ అంటాం. సో కస్టమర్ ఐడెంటిఫికేషన్ ఫైల్కి సంబంధించినవి, లేదా ఎంప్లాయీ ఉన్నాడు, వాడిని కొత్తగా రిక్రూట్ చేసుకున్నాం, రైట్. వాడి బ్యాక్గ్రౌండ్ చెకప్ అంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్లో, డిగ్రీ మార్క్ లిస్ట్లో, రైట్, ఐబీపీఎస్ మార్క్స్ కానివ్వండి, రైట్. ఇలాంటివన్నీ కూడా కొన్ని మారనివి ఉంటాయి. సో వీటిలో ఏదైనా అప్డేట్ జరగాలి అంటే కనుక ఒక ఆథరైజ్డ్ పర్సన్ మాత్రమే చేయగలడు, రైట్. వాటిని లో లెవెల్లో వదిలేసామనుకో, రైట్, చాలా ఫ్రాడ్స్ జరుగుతాయి. సో మాస్టర్ ఫైల్స్ ఏంటి అంటే ఫ్రీక్వెంట్గా మారినటువంటి డేటా ఏవైతే ఉన్నాయో, రైట్, వాటికి కొన్ని మాస్టర్ ఫైల్స్ క్రియేట్ చేస్తాం. దానికి మాడిఫికేషన్ అనేది, రైట్, చేయాలి అంటే నెంబర్ ఆఫ్ అథెంటికేషన్స్ జరగాలి. సో అలా కొన్ని ఎగ్జాంపుల్స్, కస్టమర్ మాస్టర్ ఫైల్ అంటే కిఫ్ అని చెప్తున్నాను, కస్టమర్ ఐడెంటిఫికేషన్ ఫైల్ అంటాం. సో కస్టమర్ టైపు, డీటెయిల్స్, అడ్రస్, పాను, ఆధారు, ఇలాంటివన్నీ. అలాగే ఎంప్లాయీ మాస్టర్, రైట్, వాడి డెసిగ్నేషన్ ఏంటి, ఎంప్లాయీ ఐడి ఏంటి. సో డెసిగ్నేషన్ మార్చాలనుకోండి, సో ఇప్పుడు ఏంటి మనకి డెసిగ్నేషన్ బట్టి శాలరీ పే ఉంటుంది. సో డెసిగ్నేషన్ అప్గ్రేడ్ చేసామనుకోండి ఆటోమేటిక్గా వాడి అకౌంట్లో శాలరీ పడేది కూడా పెరుగుతుంది. సో డెసిగ్నేషన్ మార్చాలి అంటే ఎలా చేయాలి, రైట్. ఒక వాడికి ప్రమోషన్ ఆర్డర్ రావాలి, ఆ ప్రమోషన్ ఆర్డర్ ఐటీ డిపార్ట్మెంట్కి పంపిస్తే ఐటీ డిపార్ట్మెంట్ వాడు డెసిగ్నేషన్ మారుస్తాడు. ఇంత పెద్ద ప్రొసీజర్ ఉండాలి. అలా లేదనుకోండి సింపుల్గా నేను కొలైడ్ అయ్యి ఐటీ డిపార్ట్మెంట్ తోటి కొలై అరే నాది క్యాడర్ మార్చేసి నాకు శాలరీ పెరుగుద్ది, ఇలాంటివి జరగచ్చు. సో మాస్టర్ ఫైల్లో కనుక ఏదైనా ఆథరైజ్ మనకి ఎడిట్ కనుక జరిగితే, రైట్, దాని రిపోర్ట్స్ జనరేట్ అవ్వడం, అవి కరెక్ట్గా ఆ ఎడిట్స్ అనేవి కరెక్ట్గా జరిగాయా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ రెస్పెక్టివ్ ఆఫీసర్. సో అలా ఎంప్లాయీ మాస్టర్స్ కానివ్వండి. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ మాస్టర్స్, రైట్. ట్యాక్స్ స్లాబ్, ఒక డిపాజిటర్ ఉన్నాడు, వాడికి వచ్చే ఇంట్రెస్ట్ని బట్టి ఏ స్లాబ్లో టీడీఎస్ కట్ చేయాలి, రైట్. ఇలాంటివన్నీ కూడా ట్యాక్స్ మాస్టర్స్. సో అలాగే నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్,
రైట్. డిపాజిట్ ట్రాన్సాక్షన్ అనుకోండి, కస్టమర్ అకౌంట్ బ్యాలెన్స్ పెరుగుతుంది, దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటాము. రైట్. అలాగే విత్డ్రాల్స్ కనుక జరుగుతుంటే కస్టమర్ అకౌంట్ నుంచి బ్యాలెన్స్ తగ్గుతుంది. రైట్. అడ్వాన్స్ ట్రాన్సాక్షన్స్ వచ్చేసరికి మనకి రకరకాల కస్టమర్స్ ప్రతిరోజు వస్తుంటారు, అకౌంట్స్ ఓపెనింగ్ జరుగుతుంటాయి, క్లోజింగ్స్ జరుగుతుంటాయి. రైట్. అకౌంట్స్ ఒక బ్రాంచ్ నుంచి ఒక బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అవుతుంటాయి. సో దానికి సంబంధించిన ఇంటర్నల్ కంట్రోల్స్ రాసుకోవాలి. నెక్స్ట్ ఈసీఎస్ ట్రాన్సాక్షన్. రైట్. నీ అకౌంట్ నువ్వు ఆల్రెడీ ఆథరైజేషన్ ఇచ్చేస్తావు, నువ్వు ఏదో కారో బైకో కొనుక్కున్నావు, రైట్, ఒక 24 months వరకు కూడా, లేదా ఒక 36 months వరకు నెలకి 7,000 చొప్పున కట్ చేసుకోమని చెప్పి నువ్వు సంతకం పెట్టేసావు, ఆటోమేటిక్గా నీ అకౌంట్లోంచి 7,000 డెబిట్ అయిపోతూ ఉంటుంది. రైట్. దానికి సంబంధించిన ఆథరైజేషన్స్ ఎలా జరగాలి. రైట్. సో అలాగే జనరల్ లెడ్జర్. సో సెంట్రలైజ్డ్గా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ జరిగిపోతుంది. రైట్. ప్రతి 3 నెలలకు ఒకసారి, రైట్, నువ్వు మెయింటైన్ చేసిన సేవింగ్స్ అకౌంట్లో బ్యాలెన్స్ మీద సిస్టమే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తుంది. రైట్. లేకపోతే నువ్వు లోన్ తీసుకున్నావు, దాని మీద ఎంత ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలో సిస్టమే క్యాలిక్యులేట్ చేసేస్తుంది, అండ్ నీ అకౌంట్కి నీ లెడ్జర్కి పోస్ట్ చేసేస్తుంది. సో అలా సిస్టమే క్యాలిక్యులేట్ చేసి సిస్టమే పోస్ట్ చేసేస్తుంది. సో అలాంటి వాటికి సంబంధించిన కంట్రోల్స్ చూసుకోవాలి. నెక్స్ట్ రిపోర్ట్స్. ఈ పై మనం చెప్పాం, వీటిలో ఎలాంటిది జరిగినా సరే ఆటోమేటిక్గా రిపోర్ట్స్ జనరేట్ అవ్వాలి. రైట్. ఈవినింగ్ బ్రాంచ్లో బోల్డ్ అని ప్రింట్అవుట్లు వస్తాయి, జోనల్ ఆఫీస్ లెవెల్లో ఇంకా ఎక్కువ ప్రింట్అవుట్లు వస్తాయి. సో వాటన్నిటిని ఒకసారి వెరిఫై చేసుకొని, రైట్, అవన్నీ పద్ధతి ప్రకారమే జరిగాయి లేదా ఎక్సెప్షన్ రిపోర్ట్స్ జనరేట్ అయ్యాయి అనుకోండి, వాటిలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సో పెద్ద బ్రాంచ్ అనుకున్నాను, ఒక 10 మంది 20 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, రైట్, రోజుకి కొన్ని వేల ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి, దాంట్లో ప్రతి ట్రాన్సాక్షన్ని మేనేజరు గుచ్చి చూడలేడు. సో అందుకే సిస్టమ్ ఏం చేస్తుంది, మేనేజర్కి హెల్ప్ఫుల్గా ఎక్సెప్షన్ రిపోర్ట్స్ జనరేట్ చేస్తుంది. ఇవాళ ఇన్ని డార్మెంట్ అకౌంట్స్ యాక్టివేట్ అయ్యాయి. సో మేనేజర్ ఏం చేస్తాడు, డే ఎండ్లో ఒకసారి మొత్తం 10-15 ఎన్ని అయితే యాక్టివేట్ అయ్యాయో వాటికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ అనేది తెప్పించుకుంటాడు, అన్ని పద్ధతి ప్రకారం ఉన్నాయో చెక్ చేసుకుంటాడు. ఇంకా డౌట్ వచ్చింది అనుకోండి, జనరల్గా ఏంటంటే కస్టమర్ వస్తేనే అకౌంట్ యాక్టివేట్ చేయాలి. రైట్. సో సీసీ కెమెరాలో ఆ కస్టమర్ వచ్చాడా లేదా, వాటి ఫోటో మ్యాచ్ అయిందా లేదా చెక్ చేసుకుంటాడు. సో ముందంటూ రిపోర్ట్ జనరేట్ చేసి ఇస్తే మేనేజర్ జాగ్రత్త పడతాడు. సో అలా ఆటోమేటిక్గా డైలీ సమ్మరీ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, జనరల్ లెడ్జర్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, రైట్, సస్పీషియస్ లాగిన్ కానివ్వండి, ఇలాంటివి ఏమైనా ఉన్నా, రైట్. అలాగే ఎంఎస్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. అంటే మనకేంటంటే ఒకప్పుడు ఒక కస్టమరు యావరేజ్ బ్యాలెన్స్ 2 లక్షలు మెయింటైన్ చేసేవాడు, ఇప్పుడు 20,000 మెయింటైన్ చేస్తున్నాడు అని రిపోర్ట్ మేనేజర్కి వెళ్ళింది అనుకోండి, కస్టమర్తో మాట్లాడతాడు, సరే ఇంతకుముందు బ్యాలెన్సెస్ ఎక్కువ మెయింటైన్ చేసేవాళ్ళు, ఇప్పుడు తగ్గింది, మా సర్వీస్లో ఏమన్నా లోపం ఉందా, రైట్, లేకపోతే మా బ్యాంక్ మీద ఏమైనా కోపం ఉందా, రైట్, మేము మీ సర్వీస్ పెంచగలం. సో ఇలాంటివి చేస్తే బిజినెస్ పెరుగుతుంది. సో అలాంటివి రావాలి అంటే కనుక ఎంఐఎస్ రిపోర్ట్స్ ఉండాలి. సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ జనరేట్ చేయగలిగే కెపాసిటీ కూడా సిబిఎస్కి ఉండాలి.